Hi guys, నా పేరు ఇమ్రాన్ and you are watching Instant Data Labs YouTube ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్ క్యాలెండర్ ఆటో ఫంక్షన్ గురించి తెలుసుకుందామండి. సో ఈ మధ్య ఏంటంటే ఇంటర్వ్యూలో క్యాలెండర్ ఫంక్షన్ గురించి అడుగుతారు. సో అందరూ దానికి ఆన్సర్ చేస్తారు. 90 to 90% ఆర్ 100% మ్యాక్సిమం దానికి ఆన్సర్ చేస్తారు. దేనికి క్యాలెండర్ ఫంక్షన్కి. మీరు ఎప్పుడైతే దానికి ఆన్సర్ ఇచ్చారో ఇంటర్వ్యూ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని డిఫెన్స్లో పడడానికి దీని గురించి అడుగుతారండి. క్యాలెండర్ ఆటో ఫంక్షన్ గురించి అడుగుతారు. అక్కడితో ఆపరు. సినారియో అయితే అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే క్యాలెండర్ ఆటో ఫంక్షన్ మీరు ఏం చెప్తారు, మాక్సిమం చెప్తే 80 to 90% అందరూ. సో ఇట్స్ ఆటోమేటిక్లీ రీడ్స్ ద డేటా మోడల్. బేస్డ్ ఆన్ డేటా మోడల్ ఇట్ విల్ క్రియేట్ ఏ separate table with a column name as date and it will use the date list అని చెప్తారు. కంటిన్యూస్ డేట్స్ లిస్ట్ అని చెప్పేస్తారు. ఇక్కడతో అయిపోదు. సో బేస్డ్ ఆన్ డేటా మోడల్కి సంబంధించి మనం ఎంతైతే ఉందో మోడల్ని స్కాన్ చేసి ఆ డేటా మోడల్ సంబంధించిన డేట్స్ అనేది మీకు డిస్ప్లే చేస్తారని మీకు చెప్పేస్తారు. బట్ ఇక్కడ మిమ్మల్ని డిఫెన్స్లో పడడానికి వాళ్ళు కొంచెం సినారియో బేస్ క్వశ్చన్ మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు. సో వన్ ఆఫ్ సబ్స్క్రైబర్ ఏంటంటే అలాంటి క్వశ్చన్ అడిగారు బేసికలీ. సో అతను ఏమడిగారు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. దాని తర్వాత మనం దాన్ని రిప్రొడ్యూస్ చేయడానికి రిప్రొడ్యూస్ చేసి దాన్ని మనం ఒకసారి అవుట్పుట్ చేద్దాం. ఓకేనా? సో ఏమంటున్నారంటే నైస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. ఐ హ్యావ్ వన్ డౌట్. What if there are two columns? If different date ranges, then how calendar auto will work? Example, sales date and ship date. ఇక్కడ ఏం లేదండి, ఈయన ఏమి అడుగుతున్నారంటే డౌట్. 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్ డేట్, ఒకటి షిప్మెంట్ డేట్. ఎస్ఎస్ఎన్ రాసిన. ఓకే, షిప్మెంట్ డేట్. సేల్స్ డేట్ January 1st, 2024 నుంచి February 2029 February 29, 2024 దాకా ఉందన్నమాట. ఓకే, దాని తర్వాత షిప్ డేట్ ఎలా ఉందంటే January 15, 2024 నుంచి March 31st, 2024 దాకా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ క్యాలెండర్ ఆటో ఫంక్షన్ అంటే ఎలా వర్క్ అయింది? సో నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎలా వర్క్ అవుతుంది అనమాట, అంటే మోడల్ ఎలా స్కాన్ చేస్తుంది. సో యాక్చువల్గా డౌట్ ప్రకారం ఏమైనా రావాలి, 1/1/24 నుంచి ఇక్కడ దాకా రావాలా, లేకపోతే ఎలా అవుతుంది అనేది ఇతని డౌట్ అనమాట బేసిక్గా. ఎందుకంటే ఇక్కడ 2 డేట్స్ ఉన్నాయి. సింగిల్ డేట్ అంటే మనం చెప్పవచ్చు. బట్ ఇది ఫస్ట్ మీకు అర్థం కావాలంటే నేను ఆల్రెడీ క్యాలెండర్ ఫంక్షన్ గురించి వీడియో చేశాను, ఒకసారి చూడండి. బట్ స్టిల్ మీకు ఏంటంటే అఫిషియల్ డాక్యుమెంటేషన్ చూపిస్తాను. అందులో ఏముందో ఒకసారి డాక్యుమెంట్ మీరు చదివితే మీకు ఈజీగా మ్యాక్సిమం అర్థమైపోతుంది. సో ఫస్ట్ వాళ్ళు క్యాలెండర్ ఆటో ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత క్విక్గా మనం డెమోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో లెట్ మీ ఓపెన్ అఫిషియల్ డాక్యుమెంటేషన్ అండి. ఓకే, సో ఇది మైక్రోసాఫ్ట్ అఫిషియల్ డాక్యుమెంటేషన్. ఓకే, అఫిషియల్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ చూడండి, రిటర్న్స్ ఎ టేబుల్ విత్ సింగిల్ కాలమ్ నేమ్ డేట్ దట్ కంటైన్స్ ఎ కంటిన్యూస్ సెట్స్ ఆఫ్ డేట్. ద రేంజ్ ఆఫ్ డేట్స్ ఆటోమేటికలీ బేస్డ్ ఆన్ డేటా ఇన్ ద మోడల్. ఇందాక నేను స్టార్టింగ్ ఏదైతే చెప్పానో అదే ఇక్కడ ఉంది. ఓకే, బేసికలీ ఓకే అఫిషియల్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అదే నేను చెప్పాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు రిటర్న్స్ ఎ టేబుల్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాక్స్లో బేసికల్ తెలియాల్సింది ఏంటంటే అండి, ఏది టేబుల్ రిటర్న్ చేస్తుంది, ఏది సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది తెలియాలి. అంటే విచ్ ఇస్ టేబుల్, విచ్ రిటర్న్స్ అ టేబుల్, విచ్ రిటర్న్స్ అ స్కేలార్ వాల్యూ, అంటే సింగిల్ వాల్యూ ఇది తెలియాలి. మీకు ఇది తెలియకుండా మీరు డాక్స్ అయితే రాయడం చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఓకే, మన కోర్సులో నేను క్లియర్గా అది చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏది టేబుల్ రిటర్న్ చేస్తుంది, ఏది సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తుందో నేను బేసిక్స్ నుంచి స్క్రాచ్ నుంచి చెప్పాను డాక్స్లో మన కోర్సులో. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అది మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు హియర్. ఓకే, సో ఇది సింటాక్స్ క్యాలెండర్ ఆటో ఫిజికల్ ఇయర్ మంత్. ఈ ఫిజికల్ ఇయర్ ఎండ్ మంత్ అనేది మనకి ఆప్షనల్ అండి, మీరు యూజ్ చేయకపోయినా ఏమీ కాదు. ఇక్కడ చూడండి, ఇదంతా మర్చిపోండి. మీకు చూడండి, అదర్వైజ్ డిఫాల్ట్స్ టు 12. సో మీరు ఇవ్వకపోతే కనుక 12 అనేది డిఫాల్ట్, అంటే క్యాలెండర్లో 12 months అనేది డిఫాల్ట్గా మీకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మీకు ఆన్సర్ అయితే మీకు అర్థమైపోయి ఉండాలి. ఒకసారి మీకు అవుట్పుట్ అయితే చూపిస్తాను, డెమో అయితే చూపిస్తాను. ఓకే, సో డిఫాల్ట్స్ టు 12 అనేది మీకు ఇక్కడ కీబోర్డ్ అండి. ఓకేనా? సో ఒకసారి ఆయన ఏమైతే అడిగారో ఒకసారి నేను అది ఎక్సెల్ అయితే యాడ్ చేశాను, ఒకసారి మీకు చూపిస్తాను. సో ఎక్సెల్ ఫైల్ అయితే యాడ్ చేశానండి. చూడండి, తను January 1st, 2024 నుంచి February 29, 2024 ఒకటి, అది సేల్స్ డేటు. షిప్ డేటు January 15, 2024 నుంచి 31st March 2024. అదే కదా ఇక్కడ అడిగింది, ఒకసారి చూద్దాం. ఓకే, అదే అడిగింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది నేను లోడ్ చేస్తాను, ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ లోడ్ చేస్తాను. ఓకే, లోడ్ చేసే ముందు ఇది క్లోజ్ చేయాలి. ఓకే, సి ఆటో డెమో. ఓకే, లెట్ ఇట్ లోడ్ అండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు 2 కాలమ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ షిప్ డేట్ ఒకటి ఉంది అండ్ సేమ్ టైం మనకి సేల్స్ డేట్ ఉంది. ఓకే, లెట్ ఇట్ లోడ్. సో మనకి ఇక్కడ 2 కాలమ్స్ వస్తున్నాయండి, సేల్స్ డేట్ ఒకటి, షిప్ డేట్ ఒకటి. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ ఈ పాటి మీకు ఆన్సర్ అయితే తెలిసి ఉండాలి, ఎందుకంటే డిఫాల్ట్స్ 12 అనేది మనకి ఈజీగా అఫిషియల్ డాక్యుమెంటేషన్ మనకి చెప్పేశారు. ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేద్దామండి. సో డేటా అయితే లోడ్ అయిపోయిందండి, ఒకసారి చూద్దాం. ఓకే, సో 2 కాలమ్స్ ఉన్నాయి, సేల్స్ డేట్, షిప్ డేట్. సో సేమ్ థింగ్ అయితే ఉంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా డేటా లోడ్ చేసేటప్పుడు యాజ్ అ పవర్ బై డెవలపర్ ఫస్ట్ మనం ఇది చెక్ చేయాలి, డేటా లోడ్ అయిందో లేదో చెక్ చేయాలి. ఇది బేసిక్ స్టెప్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనం క్యాలెండర్ ఆటో ఫంక్షన్ రాద్దాం. అది ఇప్పుడు ఏం చేయాలి, క్యాలెండర్ ఆటో ఫంక్షన్ ఇస్ నాట్ ఎ కాలమ్, ఇట్స్ ఎ టేబుల్. సో మోడలింగ్కి వెళ్ళండి, న్యూ టేబుల్ క్లిక్ చేయండి. ఓకే, నేనేం రాస్తానంటే
సి ఆటో డెమో అని రాస్తాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు క్యాలెండర్ ఆటో నేమ్ జస్ట్ చూడండి ఇలా రాస్తాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఇలా రాసానో ఈ క్యాలెండర్ ఆటో ఫంక్షన్ ఏం చేస్తుంది, పవర్ బిఐ మోడల్లో ఎక్కడైతే డేట్ కాలమ్స్ ఉన్నాయో అదే స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఎక్కడ డేట్ కాలమ్స్ లేదో ఇది క్యాలెండర్ ఆటో ఫంక్షన్ వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అవుతాం చూద్దాం. సో మనకి ఇక్కడ సపరేట్గా టేబుల్ అయితే క్రియేట్ అయిపోయిందండి. చూడండి, ఇది ఒక టెస్ట్ టేబుల్. ఇప్పుడు సిఆర్2 డెమో ఇదే కదా మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు చూడండి 1/1/2024 నుంచి మనకి ఎంటైర్ 366 డేస్ మనకి ప్రింట్ అయిపోయింది. సో దట్ ఈస్ డిఫాల్ట్స్ టు 12. అక్కడ కీవర్డ్ మీరు అర్థం చేసుకోవాలి. సో చూసారా, మనం యాక్చువల్గా మనకేముంది ఇక్కడ 1/1/2024 నుంచి మ్యాక్సిమం ఇక్కడ దాకా ఉంది. మనకి 31/3 అంటే మార్చ్ దాకా మనకు ఉంది. మార్చ్ దాకా ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, డిఫాల్ట్స్ టు 12 అనే కీవర్డ్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఎంటైర్ 12 months డేటా మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది అనమాట. అంటే ఎంటైర్ 12 months డేట్స్ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇది ఇంపార్టెంట్. ఇలా సినారియో బేస్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇంచుమించు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు కదా. అంటే ఎగ్జాంపుల్ మార్చ్ దాకా ఇస్తే, సో మోడల్లో మార్చ్ దాకా ఉంది. సో అవుట్పుట్ ఎలా వస్తుంది, ఫుల్ వస్తా, ఎంతవరకు వస్తుంది, ఎందుకంటే ఇట్స్ ఆటోమేటిక్ రీడ్స్ ద డేటా మోడల్ కదా, స్కాన్ చేస్తుంది కదా, హౌ మచ్ అవుట్పుట్ విల్ కమ్. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని డిఫెన్స్లో పడడానికి ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే అడుగుతారు. సో మనం మళ్ళీ ఒకసారి అఫిషియల్ డాక్యుమెంటేషన్ వద్దాం. ఇక్కడ చూడండి, వాళ్ళు డిఫాల్ట్ ఇక్కడ ఈజీగా అడిగేశారు. చూడండి, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, July 1st 2010 నుంచి ఒకసారి నేను హైలైట్ చేస్తానండి, మీకు ఈజీగా అర్థమైంది. సో July 1st 2010 నుంచి June 30 2011 దాకా ఉంది. ఇప్పుడు ఏం ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, క్యాలెండర్ ఆటో ఫంక్షన్ ఏం ప్రింట్ అయింది, ఇది ఎక్కడ దాకా ఉంది 2010 కాబట్టి ఆబ్వియస్లీ మనకి January 1st నుంచి డిఫాల్ట్స్ 12 కాబట్టి January 1st నుంచి వచ్చి అండ్ నెక్స్ట్ చూడండి ఎక్కడ వరకు ఉంది, December 31st దాకా వస్తుంది, 2011 దాకా మనకి వస్తుంది. సో ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ కాదు, 12 months డేటా ఎంటైర్గా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మనకి ఏంటంటే ఫిజికల్ ఇయర్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ చూడండి 3 అంటే దీనికి నెక్స్ట్ యాడ్ అవుతుంది అనమాట. మార్చ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది మంత్ ఏంది, ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చ్ దాకా 12 months. ఇక్కడ కూడా 12 డిఫాల్ట్స్ టు 12, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడే మీకు ఈజీగా కీవర్డ్ అనేది డిఫాల్ట్స్ 12 అనే కీవర్డ్ కనుక మీకు గుర్తుంటే మీరు ఇంటర్వ్యూని ఈజీగా చెప్పేసి అనమాట. ఓకే, ఇది మొత్తం ఓవరాల్గా ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్యాలెండర్ ఆటో ఫంక్షన్. ఇప్పుడు మీకు ఒక నేను చేసి చూపిస్తాను. ఓకేనా, ఏమవుతో ఒకసారి మీరే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే ఎక్సెల్ ఇందాక ఏదైతే లోడ్ చేసామో ఎక్సెల్ ఓపెన్ చేశాను. 31/3/2024 బదులు 2025 పెడతాను. జస్ట్ ఓన్లీ ఎండ్ డేట్ 2025 పెడతాను, మధ్యలో ఏమి యాడ్ చేయను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఓకేనా, సో యాడ్ చేశాను, మిగతా ఏం మార్చలేదు. చూడండి అంతే పెట్టాను, 2025 పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, అవుట్పుట్ ఏమవుతుంది చూడండి, మీరే చెప్పారు అనమాట. సో అవుట్పుట్ ఏమవుతుందండి చూడండి. సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో అవుట్పుట్ చూడండి, మొత్తం 2025 దాకా పడుతుంది అనమాట. అంటే ఇంకో ఇయర్ డేటా కూడా మీకు ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ స్క్రాల్ చేయండి, మీకు ఏమవుతుంది చూడండి, ఎంటైర్ మీకు ఎన్ని రోజు వచ్చింది చూడండి, 731 రోజు. అంటే ఇంకో ఇయర్ డేటా కూడా ఫుల్గా యాడ్ అయిపోతుంది. ఇది ఏం చేస్తుంది, మ్యాక్సిమం డేటా స్కాన్ చేస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ఏమవుతుంది, మనకి మోడల్ ఏముంది ఇక్కడ చూడండి, మోడల్ ఏముంది ఒకసారి సి ఆటో డెమో మోడల్లో మనకి టెస్ట్లో కదా షిప్ డేట్ నేను 2025 యాడ్ చేశాను. బట్ ఇదేం స్కాన్ చేసింది, ఫస్ట్ మినిమం డేట్ స్కాన్ చేసింది, అంటే దాని తర్వాత మ్యాక్సిమం డేట్ 2025 ఉంది కాబట్టి మనకి ఎంటైర్ డిఫాల్ట్ 12 months డేటా అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇట్లా కూడా మీకు సినారియో బేస్ క్వశ్చన్స్ కూడా పడతాయి. కొంతమందికి ఏంటంటే ఇది ఈజీగా ఉండదు, ఇదే చాలా ఈజీగా ఉంది మీరు అనుకోవచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఇంటర్వ్యూలో ఏంటంటే మీకు 1 second 2 seconds డిస్ట్రాక్షన్ కూడా మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్లో ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే మనం కరెక్ట్గా చెప్తాము ఈజీ టాపిక్సే, ఒక్కోసారి ఏంటంటే ఆ టైంలో మనం కరెక్ట్గా ట్రిగ్గర్ అవ్వండి. సో ఒకసారి మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్స్ ఇక్కడ ఇంటర్వ్యూ ఏం చెక్ చేస్తారంటే మీరు ఎంతవరకు ఈ కాన్సెప్ట్స్లో బాగా కరెక్ట్ ఉన్నారో, ఎంతవరకు మీరు పర్ఫెక్ట్ ఉన్నారో చూస్తారు. సో ఎక్కడైతే మీరు సింటాక్సెస్ ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయో ఇంటర్వ్యూలో కూడా మీరు ఈజీగా చెప్పొచ్చు. సో ఇది చాలా ఇవన్నీ బేసిక్స్. ఓకేనా, ఇక్కడ ఇది ఎక్కడ మీకు కష్టంగా మీరు ఆలోచించేది ఏం లేదు, ఇవన్నీ బేసిక్స్. సింటాక్స్ మీద సినారియో బేస్ క్వశ్చన్స్ అనేది పడుతూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ సింటాక్స్ కాన్సెప్ట్ మీద మనకి సినారియో బేస్ క్వశ్చన్ పడింది. ఇక్కడ మెయిన్ కీవర్డ్ అంటే డిఫాల్ట్ స్టోర్ అనేది కీవర్డ్. ఓకే, అండ్ మన కోర్సులో న్యూగా నేను రియల్ టైమ్ టిప్స్ అండ్ మిస్టేక్స్ టు బి అవాయిడెడ్ గురించి నేను ఒక సిరీస్ చేస్తానండి. సో ఇక్కడ ఏదైతే మిస్టేక్స్ చూస్తుంటారో రియల్ టైంలో, సో అది ఎలా అవాయిడ్ చేయాలి జనరల్గా మనం రెగ్యులర్ వర్క్లో, సో కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం మన కోర్సులో. ఎవరైతే కోర్స్ మెంబర్స్ ఉన్నారో ట్రై టు ఫాలో దిస్ వన్, డోంట్ మిస్ అండి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్ వీడియో.